ఇదిగో నేనేంటో తెలుసా అని బీరాలు పోయిన మనిషి మరణ శయ్య మీద ఎందుకు వణుకుతున్నాడు? ఎందుకు వణుకుతున్నాడు? ఆలోచించండి. దేవుడు కూడా మనిషికి అదే చెప్తున్నాడు, ఒరేయ్ ప్రలాపించుచున్న ఇంటికి పో, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళకు. అక్కడ తిండి గోల, బట్టల గోల, పెళ్ళిళ్ళ గోల ఇదే. ఏడుస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఆ ఏడుపు చూసినప్పుడు నువ్వు కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతావన్న సంగతి నీవు మనసున పెడతావు. మనసును పెడతావు నువ్వు. ఎందుకు ఆయన చావును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు? జీవితంలో మనం ఇష్టపడని దాని గురించి ఎందుకు మాటి మాటికి పరిశుద్ధ గ్రంథంలో మనకు చావుంది, నిన్నటి వారము వచ్చాము, వెళ్ళిపోతున్నాం, అతిథులము, ఎవరు స్థిరంగా లేరు, మన ఆయుష్ అల్పమైనది, చిన్నది అని ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు అని ఆలోచించగలిగితే, ఒరే నాయనా, చచ్చిపోయే ముందు రక్షణ, నిరీక్షణ విలువ నీకు తెలుస్తుందిరా. కానీ దాని విలువ తెలిసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. ఒరిగేదేమీ లేదు. 27 ఏళ్ల కుర్రుడు హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్లు వెంటనే పరిశీలించి ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకింది మన వాళ్ళ. ఆ రిపోర్ట్లు రాగానే చూస్తూ ఆయనతో మాట్లాడుతున్నారు, బాబు నీకు సిగరెట్ తాగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి, ఉంది. ఇదిగో క్యాన్సర్ నీకు సోకింది అనగానే ఆతృతగా అంటున్నాడు, ఇప్పుడు మానేస్తానంటున్నాడు. డాక్టర్ చిన్నగా నవ్వి, ఇప్పుడు మానేసినంత మాత్రాన వెంటనే క్యాన్సర్ పోయి ఆరోగ్యం ఏమీ రాదు. అయిపోయింది. లేదండి ఇక ముట్టనండి. ఏమండి, ఇది 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తీసుకోవలసిన నిర్ణయం. ఇప్పుడు నేను మొత్తం మానేస్తానంటే ఏముంది? అయిపోయింది కదా జీవితం. దేవుడు బ్రతుకునిచ్చి దాని విలువ చెప్పి రక్షణ, నిరీక్షణ, జీవిత కాలం, రెండవ రాకడ, పాపపు స్థితిగతులు చెబుతున్నప్పుడు మనిషి ఏమైనా పట్టించుకుంటున్నాడా? నవ్వుకుంటాడండి. ఏముంది, ఎప్పుడు పాపము, పరలోకము, యేసుక్రీస్తు రాకడ, ఇవే కదా వీళ్ళు చెప్పేది అనుకుంటూ. వాటి విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మరణ పడక మీదికి వెళ్ళినప్పుడు చచ్చిపోతే నేనేమైపోతాను అన్న భయం అప్పుడు మొదలవుతుంది. ప్రేమన వాళ్ళారా, ఉన్న కోట్ల రూపాయలు ధైర్యాన్ని ఇవ్వవు, కళ్ళ ముందు కనపడుతున్న బిల్డింగులు ధైర్యాన్ని ఇవ్వవు. ప్రియమన వారలారా, స్థలాలు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు ధైర్యాన్ని ఇవ్వవు. ప్రియమన దేవుని పిల్లలారా, మనం చేస్తున్న ఉద్యోగము, నెల జీతం ధైర్యాన్ని ఇవ్వదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళతానన్న భయం మనల్ని వెంటాడుతుంటది. ప్రేమన వారలారా,